మన భారతీయ సంస్కృతిలో ఆచారాలు సాంప్రదాయాలకే కాదు క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కాలక్రమేణా కొన్ని క్రీడలు కనుమరుగైపోతే మరికొన్ని ఇప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. కబడ్డీ, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఇందుకు ఉదాహరణ. ఈ రెండు గేమ్స్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కబడ్డీ క్రేజ్ అయితే రే ఒక్కొక్కరిని కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా అంటూ సినిమాల్లో డైలాగులు కొట్టే రేంజ్కి చేరింది. ఇప్పటి తరం సంగతేమో కానీ ముందు తరాలన్నీ వారి చిన్నతనంలో ఒక్కసారైనా ఈ ఆటలు ఆడి ఉంటారు. ఇంత పాపులర్ అయిన ఈ కబడ్డీ కథ ఏంటో ఈ రోజు అనగనగాలో తెలుసుకుందాం. కబడ్డీ 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దాని మూలాలు వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి. 1500 BCE నుంచి 500 BCE మధ్య కూడా ఈ కబడ్డీ మన భారత్లో ఉందని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ కబడ్డీ తమిళనాడులో పుట్టిందట. అయార్ అనే తెగ ప్రజలు ఎక్కువగా ఈ ఆట ఆడేవారు. జల్లికట్టు ఆధారంగా ఈ ఆటను డిజైన్ చేశారట. ఈ ఆటను సడుగుడు అని సంగమకాలం నాటి పుస్తకాల్లో ఉంది. మన తెలుగులో దీనిని చెడుగుడు అని అంటారు. ఇక ఈ కబడ్డీ అనే పేరు కూడా కై, పిడి అనే పదాల నుంచి వచ్చింది. తమిళంలో కై అంటే చెయ్యి, పిడి అంటే పట్టుకోవడం అని అర్థం. ఈ కబడ్డీ ఆట ద్వారా తమ బలాలను నిరూపించుకుని యువరాణుల మనస్సు గెలుచుకునేందుకు యువరాజులు పోటీపడేవారట. ఇక స్నేక్ అండ్ ల్యాడర్స్ గా ఇప్పుడు ఫేమస్ అయిన బోర్డ్ గేమ్ కూడా ఒకప్పుడు మోక్షపటంతో భారత్లో చలామణి అయ్యిందే. ఈ ఆట మన దగ్గర కైలాసం, పరమపద సోపాన పటము అనే పేర్లతో కూడా ప్రాచుర్యం పొందింది. ఇది 2వ శతాబ్దం నుంచి ఈ ఆట ఉన్నట్లు పలువురు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన జ్ఞాన్దేవ్ అనే ఋషి ఈ ఆటను తీసుకువచ్చారని మరికొందరు చెబుతుంటారు. కాబట్టి శరీరాన్ని చురుకుగా ఉంచడమే కాక ఐకమత్యాన్ని నేర్పిస్తే మోక్షపటం ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తూ తప్పు ఒప్పులు, వాటి పరిణామాల గురించి ఆటతో తెలుసుకునేలా చేస్తుంది. మరి ఈ ఆటలు మీరెప్పుడైనా ఆడారా? ఈ ఆటలతో మీకున్న జ్ఞాపకాలేంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.